ఇండియా అనేది 22nd పొజిషన్‌లో ఉంది సార్ టూరిజంలో. బీయింగ్ ఏ ఫోర్త్ లార్జెస్ట్ ఎకనామికల్ కంట్రీ. ఈ టూరిజంకొచ్చేసరికి 22nd పొజిషన్. చిన్న మాల్‌డీవ్స్ లాంటి దేశంతో కూడా ఈ రోజుల్లో టూరిజంతో కాంపిటీషన్ మనం ఎదుర్కోవాల్సొస్తుంది. ఈ రీజన్స్ ఏమై ఉంటాయి సార్? అంటే ఇండియా దాంట్లో తక్కువగా ఉండడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇండియా ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీ. ఓకే, అసలు మనిషికి ఒక జీవితకాలం సరిపోదు ఇండియా మొత్తం చూడాలంటే. కాకపోతే నా అండర్స్టాండింగ్ ప్రకారం ఏంటంటే లైక్ అవగాహన అనేది తక్కువ ఉంది జనాలకి. ఫర్ ఎగ్జాంపుల్, జనాలంతా స్విట్జర్లాండ్ వెళ్తా అంటారు, రైట్? లేకపోతే నేను మాల్డీవ్స్కి వెళ్తా అంటాను. కానీ స్విట్జర్లాండ్ కన్నా బ్యూటిఫుల్ ఉండేది మనకి కాశ్మీర్, గుల్మార్గ్, ఇవన్నీ ప్లేసెస్ ని అంత అంత అవగాహన జనాలకు రాలేదు యాక్చువల్గా, రైట్? సో ఈ ప్లేసెస్ వెళ్తే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ ఎకానమీ పెరుగుతుంది అండ్ అంత బ్యూటీ ఉంటుంది యాక్చువల్గా. జనాలు వెళ్తే కూడా వాళ్ళకి చాలా చాలా లైక్ ఒక రిఫ్రెషింగ్ ఫీలింగ్ వస్తుంది. మీరు అన్న క్వశ్చన్ ఏంటంటే లైక్ ఎందుకు తక్కువ అంటే లైక్ జనాల మధ్య అవగాహన లేదు. పీపుల్ ఎప్పుడు ఏంటంటే వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉంటారు, వాళ్ళు ఇప్పుడు రెగ్యులర్ ట్రావెల్ ఇయర్ చేస్తూ ఉంటారు. మన ఇండియన్ సిస్టమ్స్ లో జనరల్ గా ప్రాసెస్ ఎట్లుంటుంది అంటే లైక్ మన పెద్దల నుంచి వచ్చినది ఏంటంటే లైక్ దే ప్రిజర్వ్ మనీ, దే సేవ్ మనీ, దే సేవ్ ఫర్ దేర్ కిడ్స్, ఫ్యూచర్ జనరేషన్. అరే నాకెందుకు ట్రావెలింగ్ అని అనుకుంటుండే ఇంతకు ముందు. బట్ ఇప్పుడు మీరు గమనిస్తే టూరిజం పెరిగిపోతుంది. ఎందుకు పెరుగుతుందంటే జనాలకి వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళకి ఒక స్ట్రెస్ లెవెల్స్ అనేవి పెరుగుతున్నాయి, రైట్? ఎంత సంపాదించినా కానీ ఎండ్ ఆఫ్ ద డే పిల్లలకి ఇవ్వాల్సి వస్తుంది. నాకేంటి అనే ఫీలింగ్ పెద్దలకు కూడా వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా జనాలు ట్రావెల్ చేయడానికి ట్రై చేస్తారు. ఈవెన్ ఇప్పుడు మీరు రూరల్ లో తీసుకుంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం హైదరాబాద్ లో వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ ఇవన్నీ డెవలప్ అయిపోయాయి ఇప్పుడు. అక్కడ నుంచి కూడా చాలా మంది లోపల ఇంటీరియర్ పార్ట్స్ నుంచి కూడా జనాలు అరే నేను బ్యాంకాక్ వెళ్తా, అరే నేను గోవాకి వెళ్తా, అరే అని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు యాక్చువల్గా. అనేది అంటే ఈ సోషల్ మీడియా ఇవన్నీ ఉన్నందుకు, లైక్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఉన్నందుకు మారుమూల గ్రామం వెళ్ళి చూసినా కానీ పెద్దవాళ్ళు స్మార్ట్ ఫోన్ వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో ఇప్పుడు పెరుగుతుంది మీరు అన్నట్టుగా. లైక్ ఎస్, బిఫోర్ అట్లా ఉండే, బట్ ఇంకా చెప్పాలంటే కోవిడ్ తర్వాత ఇంకా హైప్ వస్తుంది జనాలకి. ఏంటంటే అరే జీవితంలో మనం కాబట్టి వాళ్ళు ఇంకా ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నారు. బట్ అవగాహన ఇంకా పెంచితే లైక్ అసలు మన బ్యూటీ, అసలు ఇండియా చూసి నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ లో బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఇంకో విషయం ఏంటంటే కేరళ అనగానే జనాలకి ఏం గుర్తుంది? గుర్తు బ్యాక్ వాటర్స్, అలిప్పి అని గుర్తొస్తుంది, లేదా మున్నార్ అని గుర్తొస్తుంది, రైట్? టెక్కడియన్ ఫారెస్ట్ గుర్తొస్తుంది. రొటీన్ ప్యాకేజ్. ఇంకా హిడెన్ ఏముందంటే వయనాడ్ ఉంది, జనాలు తక్కువ మంది వెళ్తారు. మళ్ళీ ఇప్పుడు మీకు ఓలంకి వెళ్ళినా కానీ కింద మీకు పోర్ ఐలాండ్ ఉంది. సో ఇట్లా తెలియని డిషెస్ చాలా ఉన్నాయి, దాని స్పెషాలిటీస్ చాలా ఉన్నాయి ఆ ప్లేసెస్. సో మనకు తెలియని ఉన్నాయన్నమాట. సో వీటిని ఎందుకు అంటే పబ్లిసిటీ చేయలేకపోతున్నారు వీటికి? అంటే టైప్ ఆఫ్ మెంటాలిటీస్ ఉంటాయండి. కొంతమంది క్లయింట్స్ ఎట్లా ఉంటారు అంటే నేను కేరళ వెళ్ళాలి అంతే ఫిక్స్ అయ్యి వచ్చేస్తారు. కేరళ వెళ్ళాలి, కేరళ వెళ్ళామా, మున్నార్ వెళ్ళామా, టికెట్ వెళ్ళామా, ఇట్లా కవర్ చేసుకుంటారు. కొంతమంది అన్నమాట స్పెసిఫిక్ ఉంటారు, నాకు జనాలు ఉన్న ప్లేస్ వద్దు, నాకు ఐసోలేటెడ్ ప్లేస్ కావాలి, నాకు ప్రశాంతత కావాలి, అందరు వెళ్ళే ప్లేస్ వెళ్ళా, వాళ్ళ చాయిస్ వేరు ఉంటది, రైట్? అట్లా ప్రిఫర్ చేస్తారు కొంతమంది. అది డిఫరెంట్ కేటగిరీస్. బట్ వీళ్ళు జనాలు కూడా ఎవరైతే ట్రావెల్ ఏజెంట్ ఉన్నారో, అప్రోచ్ ట్రావెల్ ఏజెంట్, ఇది ఎడ్యుకేట్ దెమ్. సార్ ఇప్పుడు అంతవరకు వెళ్తున్నారు, ఇక్కడ ఇంకో ప్లేస్ ఉంది, అది చాలా బ్యూటిఫుల్ ఉంటది అని గైడెన్స్ కరెక్ట్ ఇచ్చారనుకోండి, దే కెన్ గో ఎక్స్ప్లోర్. ఎందుకంటే జీవితం ఇప్పుడు ఒక మనిషి ఒక ప్లేస్ కి వెళ్తే మళ్ళీ ఆ ప్లేస్ కి జీవితంలో వెళ్తామో తెలియదు, ఎందుకంటే ఒకే ప్లేస్ వెళ్ళడం ఇష్టపడదు. కాబట్టి అతను వేరే ఎక్స్ప్లోర్ చేద్దామని వస్తారు. బట్ ఒకవేళ గైడెన్స్ ఇచ్చామనుకోండి, అరే పలానా ప్లేస్ కి వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ కి వెళ్ళి చూడాలి, చూస్తే అది చాలా బాగుంటుందని చెప్తే అది మౌత్ పబ్లిసిటీ పెరిగిపోతుంది. ఫారెన్ విజిటర్స్ కూడా తక్కువ వస్తారు ఎందుకు సార్ ఇండియాకి? అంటే రీజన్స్ ఏమై ఉండొచ్చు? ఫారెన్ విజిటర్స్ విజిటింగ్ చాలా తక్కువ ఇన్ ద సెన్స్ లైక్ ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఫారెన్ విజిటర్స్ ఇండియాకి వస్తే వాళ్ళు ఎక్కువ మనకి హిస్టారికల్ ప్లేసెస్ కి ఎక్కువ, మన దగ్గర ఉన్న సంపద, మన దగ్గర ఉన్న అంత ఆర్కిటెక్చర్ కానీ ప్రపంచంలో మీకు ఎక్కడ దొరకదు, సో ఇండియాలో ఉన్నంత. సో డెఫినెట్లీ ఫారెన్ విజిటర్స్ వస్తారు. కాకపోతే ఇప్పుడు ఎందుకు తక్కువ వస్తారు అంటే జనరల్ గా ఇప్పుడు మీరు కంపేర్ చేశారు అనుకోండి, మీరు ఇప్పుడు అండమాన్ వెళ్తారా, మాల్డీవ్స్ వెళ్తారా అంటే మాల్డీవ్స్ కి మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ ఉంది.
రైట్. ఇప్పుడు మన గవర్నమెంట్స్ కానీ ఇవన్నీ ఇనిషియేటివ్స్ తీసుకొని వాళ్ళకి తెలిసిందికి మన దగ్గర బ్యూటీ ఎంత ఉంది, ఇంకా కంఫర్ట్ లెవెల్ పెంచాలి అని చెప్పి ఓకే ప్రతిది కూడా డెవలప్ చేస్తుంది ఇండియా. ఓకే ఇప్పుడు ఇంకా ఫుట్ ఫాల్ జరుగుతుంది మనకి. ఓకే